Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning after the end చాప్టర్ 171 to 176 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్గా 1k లైక్స్ ప్లస్ 150 కమెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ని ఫినిష్ చేసేయండి, మర్చిపోకండి, ప్లీజ్ ఫినిష్ చేసేయండి. అండ్ గైస్ ఈ వీడియో చిన్నగా ఉందని అనుకుంటున్నారు కదా, సో ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 days వరకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవి 10 minutes అవ్వచ్చు, బట్ యా రోజు వీడియోస్ వస్తాయి. అండ్ ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ కంప్లీట్ అవుతుందంటే నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. సో అందుకే నెక్స్ట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలో అది కమెంట్స్లో పెట్టండి. ఎక్కువ దేని మీద కమెంట్స్ వస్తాయో ఆ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే కమెంట్స్ పెట్టండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 16Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 16K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెకండ్ వీడియో కూడా పెట్టేసినాను దాంట్లో, సో ఆ వీడియోని కూడా చూడండి, దాన్ని కూడా లైక్ కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి. అండ్ గేమింగ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో కంపంగా వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి, మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది దాన్ని కూడా. అండ్ కామెంట్స్ పెట్టండి గైస్, మర్చిపోకండి ఏ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలని. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో మన తెస్ వాళ్ళు ఎస్ క్లాస్ గేమ్లోకి పోతారు టు కిల్ ఎస్ క్లాస్ మాన్స్టర్. బట్ వాళ్ళకన్నా ముందు మన ఆథరు ఇక్కడికి వచ్చేస్తాడు, అతను ఎస్ క్లాస్ మాన్స్టర్ని అండ్ వేరే మాన్స్టర్స్ని వేసి పడేస్తాడు. దాంతో అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు, ఆథర్ ఒక్కడే అన్ని మాన్స్టర్స్ని వేసి పడేసిండని. అండ్ అప్పుడే ఆథరు అందరికీ తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు అండ్ అంటాడు నేను మీ ఎలైనే అని. అండ్ అప్పుడే టీమ్ మెంబర్స్ అందరు కలిపి ఆథర్ దగ్గరికి వచ్చేస్తారు అండ్ వాళ్ళు ఆథర్తో మాట్లాడతారు. బట్ మన తెస్ అట్లా రాదు ఆథర్ దగ్గరికి, అతను హ్యాపీగా కూడా ఉండదు, ఎందుకు మళ్ళీ ఆథర్ని చూసి. ఆ తర్వాత డ్రాకా గాడు ఆథర్ని అడుగుతాడు ఇక్కడ ఏమైందో చెప్పని. దాంతో ఆథర్ అంటాడు నేను 1 hour బ్యాకే ఇక్కడికి వచ్చాను అండ్ నాకు మాన్స్టర్స్ కనిపించినాయి అండ్ అవి నా మీద అటాక్ చేయడానికి వచ్చినాయి, దాంతో నేను వాటిని వేసి పడేసినానని అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు అండ్ వాళ్ళు నమ్మలేకపోతారు ఒక చిన్న పిల్లడు ఇంత పెద్ద పెద్ద మాన్స్టర్స్ ని డిఫీట్ చేశాడని. అండ్ గైస్ అప్పుడు ఒక మాన్స్టర్ వెనకల నుంచి ఆథర్ మీద అటాక్ చేయడానికి వస్తుంది, బట్ అఫ్కోర్స్ మన ఆథర్ దాన్ని వేసి పడేస్తాడు ఇన్స్టెంట్లీ. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు ఆథరే ఈ మాన్స్టర్స్ ని చంపడని. అండ్ తర్వాత టీమ్ మెంబర్స్ అండ్ తెలుసు డ్రాగోకి చెప్తారు ఆథరు మాకు తెలిసిన వాడే, తను మా ఫ్రెండ్, మీరు తనని నమ్మొచ్చు, ఇప్పటికే తనని బేస్కి పట్టుకుపోదాం అండ్ అక్కడ మాట్లాడుకుందామని అంటారు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి బేస్కి పోతారు అండ్ మన ఆథరు ఫుల్గా రిఫ్రెష్ అయిపోతాడు అండ్ డ్రాగో గడికి చెప్తాడు తన గురించి. బట్ ఆథరు కొన్ని సీక్రెట్స్ ఉంచుకుంటాడు అండ్ అవి తను చెప్పడు. దాంతో డ్రాగో గాడు అన్సాటిస్ఫైడ్గా ఉంటాడు, బట్ అయినా సరే వాడు నెక్స్ట్ ప్లాన్ వేసాడుగా. అండ్ తర్వాత డ్రాగో అండ్ హెలెను మన ఆథర్ అండ్ తెస్ని ఒంటరిగా వదిలేస్తారు. దాంతో ఆథర్ అండ్ తెస్ హక్ చేసుకుంటారు అండ్ మాట్లాడుకుంటారు. అండ్ వేరే సైడ్ డార్విస్ అండ్ స్టాండర్డ్ గాళ్ళు జెలస్గా ఫీల్ అవుతారు ఆథర్ని చూసి. అండ్ అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ ఇంకా నమ్మరు ఆథర్ ఒకడే అన్ని మాన్స్టర్స్ని చంపాడని. దాంతో డార్విస్ ఎవరికాడు ఆథర్ని ఛాలెంజ్ చేద్దామని అనుకుంటాడు ఫర్ ఏ ఫైట్. అండ్ వీడు ఆథర్ని డిఫీట్ చేసి ప్రూవ్ చేయాలని అనుకుంటాడు, ఆథరు అంత పవర్ఫుల్ కాదని. అండ్ వీడు ఎవరికి ప్రూవ్ చేయాలని అనుకుంటాడు తెస్కి, అప్పుడే కదా తెస్ వీడికి పడిపోద్ది అని వీడు అనుకుంటాడు. సో వీడు అనుకున్నట్టే వీడు ఆథర్ని ఛాలెంజ్ చేశాడు ఫర్ ఏ ఫైట్. దాంతో ఆబ్వియస్లీ మన ఆథరు ఒప్పేసుకుంటాడు ఫర్ ఏ ఫైట్. అండ్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథరు నచ్చడు, ఎందుకంటే ఆథరు వీళ్ళందరికన్నా చాలా తోపు కదా అండ్ వీళ్ళు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాంతో ఆటోమేటికల్లీ వీళ్ళకి ఆథరు నచ్చడు. అండ్ గైస్ ఈ అవలగాళ్ళందరూ కూడా డారోస్ కానీ చీరేసి ఉంటారు ఆథర్ని డిఫీట్ చేయి ఆథర్ని డిఫీట్ చేయని. అండ్ డ్రాగో గాడు ఉన్నాడు కదా, వాడికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డార్వాస్ గాడి మీద, వీడు ఆథర్ని డిఫీట్ చేశాడని. అండ్ తర్వాత ఇంకేముంది ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ డార్వాస్ గాడు కంటిన్యూస్లీ ఆథర్ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ అఫ్కోర్స్ మన ఆథరు ఆరామ్సే డాజ్ అవుతాడు. అండ్ అప్పుడే ఆథరు డార్వాస్ గాడిని కోపంగా చూస్తాడు, దాంతో డార్వాస్ గాడికి పడిపోద్ది అండ్ వాడు ఫస్ట్ టైం ఫియర్ని ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ తర్వాత మళ్ళీ డార్వాస్ గాడు కంటిన్యూస్లీ ఆథర్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ అఫ్కోర్స్ ఈసారి కూడా ఆథరు ఆరామ్సే డాజ్ అవ్వగలుగుతూ ఉంటాడు. అండ్ ఈసారి ఆథరు డార్వాస్ గాడిని పంచ్ కూడా వేస్తాడు, దాంతో డార్వాస్ గాడికి అఫ్కోర్స్ నొప్పి వస్తుంది. బట్ అయినా సరే వాడు అసలు ఆగడు అండ్ వాడు మళ్ళీ ఆథర్ మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి ఆథరు డార్వాస్ గాడిని కంటిన్యూస్లీ డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద పంచ్ చేస్తాడు. దాంతో డార్వాస్ గాడు వాడి బాడీని అసలు మూవ్ చేయలేకపోతాడు, వాడి బాడీ పార్ట్ ఏది కూడా పని చేయదు అండ్ వాడు కింద పడిపోతాడు. దాంతో అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు ఆథరు అంత ఈజీగా డార్వాస్ గాడిని డిఫీట్ చేసిందని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన తాత అండ్ ఎల్డర్ వచ్చేస్తారు అఫ్కోర్స్ ఆథర్ని వాళ్ళతో పాటు పట్టుకోవడానికి. అండ్ తెస్ కూడా వస్తానే అంటది, బట్ దానికి అఫ్కోర్స్ తాత నో అని అంటాడు, బికాస్ తెస్కి తన ఓన్ బ్యాటిల్స్ ఉన్నాయి కదా విత్ హర్ టీమ్ అండ్ ఆథర్కి తన ఓన్ బ్యాటిల్స్ ఉన్నాయి కదా, సో అందుకే తాత తెస్ని రావద్దని అంటాడు, ఇక్కడ ఉండమని అంటాడు. దాంతో తెస్ ఓకే అంటది, ఈ మధ్య తనకి ఇష్టం లేకపోయినా సరే.
తను ఆథర్తోనే ఉండాలని అనుకుంటుంది. బట్ ఇది వార్ కాబట్టి తను ఆథర్తో ఉండలేదు కదా. అండ్ తర్వాత ఇంకేముంది, ఆథర్ వాళ్ళు బయలుదేరుతారు ఎక్కడికో పోవడానికి. అండ్ అప్పుడే స్టానర్ ఇక్కడ ఉన్నాడు కదా, వాడు ఆథర్ని చూసి సెల్యూట్ చేస్తాడు. బికాస్ వాడు చూసిండు కదా ఆథర్ ఎంత స్ట్రాంగ్ అని. సో దాంతో వాడు ఆథర్ని చూడంగానే ఆటోమేటికలీ సెల్యూట్ చేసిండు. దాంతో డార్బాస్ గాడు స్టానర్ గారిని తిడతాడు, నువ్వు ఆథర్కి ఎందుకు సెల్యూట్ చేస్తున్నావురా అని. అండ్ తర్వాత ఆథర్ వాళ్ళు టెలిపోర్టేషన్ గేట్ల నుంచి రినియా ప్లేస్ కి వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు బూ చాలా పెద్దగా అయిపోయిండు. అండ్ బియర్ గుర్తుంది కదా గైస్ మీకు, విన్స్టన్ గాడు ఇచ్చిండు దీన్ని సో దట్ ఇది ఎలిని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ అప్పుడే ఎలి వచ్చి ఆథర్ని హక్ చేసుకుంటది. అండ్ అప్పుడు ఇక్కడికి రే అండ్ ఎలెన్స్ కూడా వచ్చేస్తారు. దాంతో ఆథర్కి అర్థం కాదు ఏం చేయాలని, అంటే వాళ్ళిద్దరిని హక్ చేసుకోవాలా వద్దా అని. బట్ అప్పుడు లోపే రే అండ్ ఎలెన్స్ వచ్చి ఆథర్ని హక్ చేసుకుంటారు. బికాస్ కొడుకు కాకపోయినా సరే వీళ్ళిద్దరు పెంచిండ్రు కదా ఆథర్ని, సో అందుకే వీళ్ళిద్దరు ఆథర్ని హక్ చేసుకుంటారు. అండ్ గ్యాస్ తర్వాత బూగాడు ఆథర్ మీద చేయి వేసి ఆథర్ ఎంత స్ట్రాంగ్ అని చూడాలని అనుకుంటాడు. అండ్ ఆథర్ వాడికన్నా స్ట్రాంగ్ అని తెలిసినాక బూగాడు డిసప్పాయింట్ అయిపోతాడు. అండ్ ఆల్సో గైస్ మన ఎలి బాండ్ చేసుకుందంట విత్ బూ. అంటే ఇప్పుడు ఎలి బూతో మాట్లాడగలుగుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఆథర్ ఎట్లా సిల్వీతో మాట్లాడగలుగుతున్నాడు, సేమ్ అట్లనే ఎలి కూడా బూతో మాట్లాడగలుగుతుంది. ఆ తర్వాత మన ఆథర్ వాళ్ళు కౌన్సిల్ రూమ్లకి వచ్చేస్తారు ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకోవడానికి. అండ్ ఫస్ట్ తాత సింథియా కోమోడ్ అన్న విషయం గురించి ఆథర్కి చెప్తాడు. దాంతో ఆబ్వియస్లీ ఆథర్ చాలా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత తాత ఇంకా మొత్తం చెప్తాడు ఈ 2 years లో ఏమేమైతే అయ్యిందో అవన్నీ కూడా చెప్తాడు. బ్లేన్ అండ్ ప్రిస్కిల్లా ఉన్నారు కదా, వాళ్ళు డార్స్ తో డిస్కస్ చేస్తున్నారంట వార్లో హెల్ప్ చేయమని మనకి. అండ్ మన కర్టీస్ అండ్ క్యాథరిన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా టెస్ లాగానే ఒక టీం ఫామ్ చేసుకుని ఫైట్ చేస్తున్నారంట. అండ్ విన్సెంట్ గాడు ఉన్నాడు కదా, వాడు రిసోర్సెస్ సప్లై చేస్తూ వార్లో హెల్ప్ చేస్తున్నాడంట. అండ్ తర్వాత తాత అండ్ అందరూ ఆథర్కి షిప్ బ్లూ ప్రింట్స్ చూపించి చెప్తారు ఆల్క్రెన్ వాళ్ళ దగ్గర కూడా మనలాంటి షిప్స్ ఉన్నాయి అండ్ ఆ షిప్స్ అచ్చం నీ డిజైన్ లాగానే ఉన్నాయి ఆథర్ అని అంటారు. దాంతో ఆబ్వియస్లీ ఆథర్ చాలా షాక్ అయిపోతాడు, నా డిజైన్ వాళ్ళకి ఎట్లా దొరికిందని. అండ్ గైస్ అప్పుడక్కడికి ఒక సోల్జర్ వస్తాడు. అండ్ వాడు చెప్తాడు ఆల్క్రెన్ షిప్స్ వెస్టర్న్ కోస్ట్ లో కనిపించినాయి అండ్ వాళ్ళు మన దగ్గతానికి వస్తున్నారని అంటాడు. దాంతో అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ మన ఆథర్ అయితే పరిగెత్తుకొని పోతాడు టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి ఏషియన్ సిటీకి పోవడానికి. బట్ అక్కడ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆథర్ కోసం గేట్స్ ఓపెన్ చేయరు బికాస్ వాళ్ళకి పర్మిషన్ రాలేదు కాబట్టి ఫ్రమ్ ఎల్డర్ వాళ్ళ తాత. సో అందుకే వాళ్ళు ఆథర్ కోసం గేట్స్ ఓపెన్ చేయరు. దాంతో ఆథర్కి మండుతుంది అండ్ తను తన ఆరాన్ని రిలీజ్ చేస్తాడు. దాంతో గార్డ్స్కి ఊపిరి ఆడదు. బట్ అప్పుడే మన ఆల్డర్ ఇక్కడికి వచ్చేస్తాడు అండ్ వాడు పర్మిషన్ ఇచ్చేస్తాడు. దాంతో గార్డ్స్ గేట్స్ ని ఓపెన్ చేస్తారు. అండ్ గైస్ వేరే సైడ్ మనం సింథియాని చూస్తాం. తను కోమలకెళ్ళి బయటికి వచ్చేస్తుంది. బట్ తన మీద ఇంకా కర్ల్స్ ఉంది కదా. అండ్ అప్పుడే సింథియా తన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుంటది. అండ్ దాంట్లో యంగ్ సింథియా అండ్ యంగ్ తాత మాట్లాడుకుంటారు. అండ్ తాత సింథియాని అడుగుతాడు, నువ్వు నీ లైఫ్ లో ఏం చేస్తావు, అసలు నీ గోల్ ఏంటని అడుగుతాడు. బట్ సింథియాకి ఎలాంటి గోల్స్ లేవు. దాంతో తాత సింథియాకి ఒక సజెషన్ ఇస్తాడు, నువ్వు ఒక స్కూల్ ఓపెన్ చేయి అండ్ పిల్లలకి మ్యాజిక్ నేర్పి అని అంటాడు. అండ్ దానికి అఫ్కోర్స్ సింథియా ఓకే నచ్చది. అండ్ అట్లా సైరస్ అకాడమీ స్టార్ట్ అయిందనమాట. సో ఇది గుర్తు తెచ్చుకున్నాక సింథియా చాలా గట్టిగా అరుస్తుంది అండ్ ఆ అరుపు తాతకు కూడా వినిపిస్తుంది. దాంతో తాత పోతాడు సింథియా దగ్గరికి. అండ్ వేరే సైడ్ ఆథర్ కూడా పోతూనే ఉంటాడు ఏస్టన్ సిటీకి. అండ్ వేరే సైడ్ తాత సింథియా రూమ్లకి వచ్చేస్తాడు. అండ్ తాత చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే సింథియా బాడీలోకి వెళ్ళి స్పైక్స్ బయటకు వచ్చేసినాయి కాబట్టి అంతే సింథియా చనిపోయిందని అర్థం. అండ్ అందుకే తాత అంతకన్నా షాక్ అయిపోయిండు, అతను ఏడ్చాడు కూడా. అండ్ వేరే సైడ్ ఆథర్ వెస్టర్న్ కోస్ట్ కి వచ్చేస్తాడు. అండ్ ఇక్కడికి నిజంగానే ఆల్క్రెన్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ గ్యాస్ తర్వాత మనం ఆథర్ పాస్ట్ లైఫ్ మెమరీస్ ని చూస్తాం. సో పాస్ట్ లైఫ్ లో ఆథర్ తన ఫ్రెండ్ నీకో దొంగతనం చేసేవాళ్ళు ఫ్రమ్ రిచ్ పీపుల్ ఫర్ దేర్ ఆర్ఫనేజ్. సో దొంగతనం చేసినాక ఆథర్ నీకో కలిపి ఒక షాప్కి పోతారు. సో ఆ షాప్ కీపర్ ఉన్నాడు కదా, వాడు వీళ్ళ దగ్గర నుంచి థింగ్స్ తీసుకొని డబ్బులు ఇచ్చేవాడు. సో ఈ షాప్లోనే ఆథర్కి ఒక బుక్ కూడా దొరుకుతుంది ఆఫ్ మాన్యువల్ కి. అండ్ ఆ షాప్ కీపర్ ఉన్నాడు కదా, వాడు ఆథర్నే ఈ బుక్ ఉంచుకోమని అంటాడు బికాస్ ఇక్కడ ఎవరికి కూడా బుక్ చదవడం రాదంట. సో అట్లా డబ్బులు అండ్ బుక్ తీసుకొని ఆథర్ అండ్ నీకో మళ్ళీ ఆర్ఫనేజ్కి వెళ్ళిపోతుంటారు. బట్ అప్పుడే ఇద్దరు అవలగాళ్ళు ఆథర్ వాళ్ళ వెనకాల పడతారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ట్రై చేస్తారు. దాంతో మన ఆథర్ అండ్ నికో పరిగెడతారు. అండ్ ఆథర్ వాళ్ళల్లో ఒకరిని పంచ్ చేస్తాడు అండ్ ఇంజర్ కూడా చేస్తాడు. సో అట్లా ఆథర్ అండ్ నికో తప్పించుకుంటూ ఆర్ఫనేజ్కి వచ్చేస్తారు. అండ్ అప్పుడే ఆర్ఫనేజ్ వార్డెన్ ఉంటుంది కదా, తను వీళ్ళిద్దరిని పిలుస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ భయపడిపోతారు వార్డెన్కి తెలిసిపోయిందేమో అని. బట్ వార్డెన్కి తెలియలేదు. తను మన ఆథర్ అండ్ నికోని సిసిలియా అనే అమ్మాయికి పరిచయం చేపిస్తుంది అండ్ ఫ్రెండ్స్ అవ్వమని అంటది బికాస్ వీళ్ళు ముగ్గురు సేమ్ ఏజ్ వాళ్ళు కాబట్టి. అండ్ అప్పుడే ఆథర్ లెగుస్తాడు, అంటే ఇదంట డ్రీమ్ అనమాట. అండ్ ఆథర్ కూడా అనుకుంటాడు చాలా రోజుల తర్వాత నాకు నా పాస్ట్ లైఫ్ కి సంబంధించిన డ్రీమ్ వచ్చిందని. ఆ తర్వాత ఆథర్ రెడీ అవుతాడు ఫర్ ద మీటింగ్ విత్ ఆల్క్రెన్ కమాండర్. అండ్ అఫ్ కోర్స్ ఆథర్ తో పాటు మన తాత అండ్ ఆల్డర్ కూడా వస్తారు ఫర్ ద మీటింగ్. అండ్ గైస్ సింథియా డెత్ నుంచి తాత స్పీడ్ గానే మూవ్ ఆన్ అయిపోయిండు. అండ్ తాత ఎంత స్ట్రాంగ్ చూడండి.
అండ్ ఇంకా తాత ఆథర్తో జోకులు కూడా వేస్తాడు. అండ్ తర్వాత ఇంకేముంది, వీళ్ళు ముగ్గురు కలిపి పోతారుగా అల్కైన్ కమాండర్స్ని కలవడానికి అండ్ మాట్లాడడానికి. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. రేపే నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది. సో అందుకే అప్పుడులోపు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ కన్ఫర్మ్గా ఫినిష్ చేసేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళి వీడియోని కూడా చూసేయండి. 2 వీడియోలు ఉన్నాయి, 2 వీడియోని కూడా కన్ఫర్మ్గా చూడండి. అండ్ కన్ఫర్మ్గా లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అండి, మర్చిపోకండి. గేమింగ్ ఛానల్ది కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.